ఈరోజు ఈజీ బైట్ ఛానల్ ద్వారా అవిసె గింజల లడ్డు చేస్తున్నాము. డ్రై ఫ్రూట్స్ తోటి అన్నమాట. ఇది అవిసె గింజలు. దీనికి కావాల్సిన పదార్థాలు జీడిపప్పు, బాదం పప్పు, నెయ్యి, బెల్లము, యాలకుల పొడి. అవిసె గింజల లడ్డూకి అవిసె గింజలు, బాదం పప్పు, జీడిపప్పు, యాలకుల పొడి, నెయ్యి. ఈ అవిసె గింజల లడ్డూతోటి మనకు ఒంటికి ఎంతో హెల్తీ ఫుడ్ అనమాట. ఇది ఎప్పుడు ఒకే రకం తినకుండా ఇది ఒక వెరైటీ లడ్డు. అవిసె గింజలు వేయించుకోవాలి, దోరగా వేయించాలి. సిమ్లో పెట్టి హై ఫ్లేమ్లో కాకుండా వేయించుకోవాలి. ఇలాగా ఎర్రగా కమ్మటి వాసన వచ్చేదాకా వేసుకోవాలి. ఇది కమ్మగా వస్తుంది, వేగుతున్నప్పుడు కమ్మటి వాసన వస్తుంది అన్నమాట. జీడిపప్పు, బాదం పప్పు వేయించుకోవాలి, కాస్త లైట్గా వేయించుకోవాలి. ఈ రెండు కాస్త వేగిన తర్వాత మిక్సీ పట్టాలి. వేయించిన అవిసె గింజలు మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా పట్టుకోవాలి. ఇది ఇట్లా మెత్తగా పట్టుకోవాలి. ఇందులో కాస్త బెల్లం, ఇది కాగిన నెయ్యి పోయాలి, వేడి నెయ్యి, బెల్లం వేయాలి. జీడిపప్పు, బాదం పప్పు కూడా మిక్సీ పట్టాలి. ఆ పౌడర్ కూడా ఇందులో కలపాలి. బాదం పప్పు, జీడిపప్పు మిక్సీ చేసుకోవాలి. బాదం పప్పు, జీడిపప్పు మిక్సీ పట్టి వేయాలి. అవిసె గింజల పొడి, బాదం పప్పు, జీడిపప్పు, బెల్లం మూడు ఇలా మిక్సీ చేసుకుని నెయ్యి వేడి చేసి కలపాలి. ఇందులో నెయ్యి వేడి చేసుకోవాలి కాస్త. అవిసె గింజల లడ్డు తయారైపోయింది. చాలా ఈజీ. ఎన్ని డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు ఇందులోకి. బాదం పప్పు, పిస్తా పప్పు అన్ని రకాలు వేసుకోవచ్చు. బెల్లం. ఈజీ బైట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అవిసె గింజలు, బెల్లము, నెయ్యి, పిస్తా పప్పు, బాదం పప్పు, జీడిపప్పు వీటన్నిటితోటి తయారు చేయొచ్చు. ఈజీ బైట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.